శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ భక్తులరా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసాం. 9వ స్కందాన్ని కూడా మనం 70 భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు, అంతేనా? ఈరోజు మనం 71వ భాగాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణ్ కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సుక ఉవాచ మిత్రేయుశ్చ దివోదాసాచ్చ వనస్తత్సుతో నృప సుదాస సహదేవోధా సోమకో జంతు జన్మకృత్ తస్య పుత్ర శతం తేషాం యవీయాన్ పృషతః సుతః ద్రుపదో ద్రౌపదీ తస్యా దృష్టజుమ్నాదయ సుతా. పరీక్ష మహారాజా, ముద్గలుడి కుమారుడైన దివోదాసుడికి మిత్రేయుడు అనే కొడుకు పుట్టాడయ్యా. మిత్రేయుడికి చవనుడు, సుదాసుడు, సహదేవుడు, సోమకుడు అనే 4 కొడుకులు పుట్టారు. వాళ్లలో సోమకుడికి 100 మంది కొడుకులు జన్మించారు. ఆ 100 జంతుడు అనేవాడు పెద్దవాడు, పృషతుడు అనేవాడు చిన్నవాడు. పృషతుడి కొడుకు పేరు ద్రుపదుడు. ద్రుపదుడికే ద్రౌపది అనే కూతురు, దృష్టజుమ్నుడు మొదలైన కుమారులు కలిగారు. దుష్టజుమ్నా దృష్టకేతుర్భార్యాం పాంచాలకాయిమే యోజమీడసుతో హ్యన్య వృక్ష సంవరణస్తత తపత్యాం సూర్యకన్యాయాం కురుక్షేత్రపతి కురు పరీక్షిస్తు ధనుర్జహ్ను నిషదాస కురోసుత. దృష్టజుమ్నుడి కొడుకు పేరు దృష్టకేతు. భర్మాశ్వుని వంశానికి చెందిన వీరందరూ కూడా పాంచాలురు అని పిలువబడ్డారు. అజముయుడిని మరొక పుత్రుడు పేరు రుక్షుడు. అతని సుతుడు సంవరుణుడు. సంవరుణుడు సూర్యుని పుత్రికి అయిన తపతి అనే కన్యను వివాహం ఆడాడు. సంవరుణుని వల్ల తపతి యందు కురువు అనేవాడు జన్మించాడు. చూసారా ఎక్కడి దాకా వచ్చిందో? ద్రౌపది యొక్క జన్మము, కురు మహారాజు యొక్క జన్మము చెప్తున్నాడు. తపతి అనే కన్యను వివాహం ఆడితే ఆ సంవరుణుడు తపతికి పుట్టినవాడు కురువు. అతను కురుక్షేత్రం అనే ప్రదేశాన్ని పాలించాడు. అతనికి పరీక్షిత్తు, సుధనుడు, జహ్నువు, నిషదాసుడు అనే 4 పుత్రులు కలిగారు. పరీక్షిత్ అంటే ఈ పరీక్షిత్ కాదు, ఇప్పుడు శుకుడు పరీక్ష మహారాజుకి చెప్పే పరీక్షలు కాదు. అతను పూర్వీకుడు పరీక్షిత్తు. ఆయన పేరు పెట్టుకున్నారన్నమాట. ఈయనకి కురువంశంలో ఇదిగో ఇతని పేరు మీదుగానే ఈ తపతి సంవరులకు జన్మించిన కురువు పేరు మీదుగానే కురు కౌరవులు అని పిలువబడుతున్నారు అక్కడి నుంచి. అలానే సుహోత్రో భూత్ సుధనుషవనోధ తతకృతి వసుస్తో పరిచరో బృహద్రథముఖాస్తతః కుశాంబమక్ష ప్రచ్చగ్రచేది ఆజ్యాశ్చేదిప బృహద్రథాత్ కుశాగ్రో భూత్ వృషభస్తస్య తత్సుతః. సుధనుని కుమారుడు పేరు సుహోత్రుడు. అతని తనయుడు పేరు చవనుడు. చవనుడి కొడుకు కృతి. కృతి కొడుకు ఉపరిచర వసు. అతనికి బృహద్రథుడు, కుశాంబుడు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేదిపుడు అనే 5 కొడుకులు కలిగారు. వారందరూ కూడా చేది దేశానికి పాలకులయ్యారు. బృహద్రథుడు పుత్రుడు పేరు కుశాగ్రుడు. అతని కొడుకు పేరు వృషభుడు. రేపు మనం కొనసాగిద్దాం మిగతా కథని 72వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.
శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరా. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే.